ఇన్ఫర్టిలిటీ ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో అండి లంగ్ కెపాసిటీ లో అవ్వడం గానీ, ఆస్తమా, అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని, ఒకటి కాదు క్రానిక్ సైనస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, సో వాళ్ళు పడుకుంటున్నప్పుడు కూడా నోటి ద్వారా శ్వాస తీసుకోవడము, ముక్కు ద్వారా కూడా తీసుకుంటున్నప్పుడు చిన్న చిన్న పిల్లి కూతుల సౌండ్లు రావడం మీరు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో అట్లీస్ట్ చిన్న పిల్లల్లో, ప్రత్యేకంగా మా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది, మేడం మా పాపకి ఇలాగా నోస్ నుంచి కాకుండా మౌత్ నుంచి బ్రీత్ తీసుకుంటుంది. అసలు మేము తీసుకుంటున్న గురక కంటే మా పిల్లలు ఇంకా అంటే గురక సౌండ్ చాలా భయంకరంగా ఉంది. సో మనం చాలా చూస్తూ విన్నాము. గురక ఉంటే బీపీ వస్తుందంట కదా! చిన్నపిల్లల్లో కూడా గురక ఉంది కదా మేడం! అసలు ఎలాగ దీన్ని మనం గురక రాకుండా కాపాడుకోవచ్చు అని చాలామంది అడుగుతుంటారు. వాళ్ళ కోసమే. సో ఆస్తమా కానీ, సో సైనస్ ప్రాబ్లమ్ కానీ, అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం తీసుకుంటున్న శ్వాసని ఇప్పుడు మనం 100% బ్రీత్ తీసుకోవాలి. సో ఆ 100% బ్రీత్‌లో కూడా 50-60% కూడా వీళ్ళు ప్రాపర్ బ్రీత్ తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ అడినాయిడ్స్ ఫార్మ్ అవుతాయా? కొంతమంది నోస్ బ్లాక్ ఉన్న వాళ్ళు ప్రాపర్ బ్రీత్ తీసుకోరా? కొంతమంది నోస్ స్ట్రైట్‌గా ఉండకుండా మన ముక్కు దగ్గర బోన్ కొద్దిగా లైట్‌గా క్రాస్ అయ్యి ఉంటది కొంతమందికి. దానివల్ల వాళ్ళు ఒక 50-60% మాత్రమే బ్రీత్ తీసుకుంటారు. బ్రీత్ లేకపోతే మన లంగ్స్ ఎలా పనిచేస్తాయి? సో దానికి బ్రీత్ కావాలి కాబట్టి కొంతమంది మౌత్ ఓపెన్ చేసుకొని, మన బాడీకి ప్రాపర్‌గా నోస్ నుంచి బ్రీత్ తీసుకోలేకపోతే ఆటోమేటిక్‌గా మౌత్ ఓపెన్ అయిపోతది. సో 2 విధాలుగా అన్నా సరే బ్రీత్ తీసుకుంటే లంగ్స్ అనేది ప్యూరిఫైడ్‌గా బ్లడ్‌ని మనం మంచిగా శుద్ధి చేసుకోవడానికి యూజ్ అవుతది. కాబట్టి మౌత్ నుంచి బ్రీత్ తీసుకోవడము, నోస్ నుంచి బ్రీత్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు నోస్ 100% బ్రీత్ తీసుకోవాలి. అలా మౌత్ నుంచి తీసుకుంటున్న వాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బాడీ ఉబ్బసంగా అనిపించడము, లేదంటే ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం కూడా చాలా గమనిస్తుంటాం మనం. సో కంప్లీట్‌గా నోస్ నుంచి ఎలా బ్రీత్ తీసుకోగలుగుతాము? ఈ సమస్యలన్నీ తగ్గించుకోవడం ఎలా అంటే, న్యాచురోపతిలో అండి బెస్ట్ థింగ్ జలనేతి, సూత్రనేతి అంటారు. మనం ఏం చేస్తామంటే కొద్దిగా సాల్ట్ వాటర్‌లో కొద్దిగా పాట్‌లో తీసుకొని మనం లైట్‌గా నెక్‌ని బెండ్ చేసి, మౌత్ ఓపెన్ చేసి, ఈ ముక్కులో ఏస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి. ఈ ముక్కులో ఏస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి. సో కొంతమంది క్రానిక్ సైనస్ ప్రాబ్లమ్, ఈ సైనస్‌లో కూడా కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అని, మాక్సిలరీ సైనస్ 4 రకాల సైనస్‌లు ఉంటాయి. ఎథిమాయిడల్ సైనస్ అని, స్పినోయిడల్ సైనస్ అని 4 రకాల సైనస్‌లు ఉంటాయి. సైనస్ అంటే ఒకటే అనుకుంటారు చాలామంది. సో 4 రకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్‌లో బ్లాక్ అయ్యి ఉంటదనమాట. సో దానివల్ల కూడా వాళ్ళు ప్రాపర్ బ్రీత్ తీసుకోలేకపోతుంటారు. సో ఈ జలనీతి వల్ల మనం బెండ్ చేస్తామా, ఒక నీళ్ళు ఇలా వేస్తామా, మనం ఒక ప్రీవియస్ వీడియోలో ఒక 4 ఇయర్స్ అబ్బాయికి, చిన్న బాబుకి చేసి చూయించాము. సో సింపుల్ వే ఇలాగే బెండ్ చేసి, అది ఒకరి గైడెన్స్‌లో తీసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ 2 ఆర్ 3 సిట్టింగ్స్ నేర్చుకున్న తర్వాత మనం ఇంట్లో కూడా ప్రాపర్‌గా చేసుకోవచ్చు, ఒక అవగాహన ఉంటే. సో కంప్లీట్‌గా ఇలాగా చాలామంది యోగా చేసేవాళ్ళు కానీ, లేదంటే న్యాచురోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది జలనేతి, సూత్రనేతి అనేది. సో ఆ జలనేతి చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ బ్లాక్ ఉండకుండా, ఇప్పుడు మనకి ఏమంటారు, మ్యూకస్ చీమిడి అంటారు కదా, అది ముద్దలాగా ఫామ్ అయిపోయి ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది వీళ్ళకి. దానివల్ల కూడా బోన్ కొద్దిగా క్రాస్ అయి ఉంటుంది. చిన్న సర్జరీ చేసి అది తీసేస్తూ ఉంటారనమాట దానికి. సో అది ఎన్ని రోజులని, ఒక 6 మంత్స్ సర్జరీ చేయించిన 6 మంత్స్ బాగుంటుంది, కొంతమంది 3 ఇయర్స్ బాగుంటుంది, కొంతమంది 2-3 ఇయర్స్ బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఫామ్ అవుతుంటుంది. అలా కాకుండా న్యాచురల్‌గా పోవాలంటే 100% అండి. ఒక 3-4 సిట్టింగ్స్ జలనేతి, సూత్రనేతి, అది కూడా ప్రాపర్‌గా వాళ్ళ కండిషన్‌ని బట్టి. ఒకవేళ వాళ్ళ బాడీ వాతం బాడీ అనుకోండి, వాళ్ళకి కొద్దిగా సాల్ట్ అవసరం. ఇంకొద్దిగా వాళ్ళ బాడీ కొద్దిగా కఫం ఎక్కువ ఫామ్ అవ్వడం, వాళ్ళకి కొన్ని కాంబినేషన్ తులసి వాటర్‌తో కానీ, తమలపాకుతో కానీ, ఏదో ఒక వాటర్‌తో మనం నోస్ బ్లాక్‌ని క్లియర్ చేస్తాం. అలా జలనేతి చేస్తే మనం మొత్తం ఇక్కడ ఏదైతే బ్లాక్ ఉంటదో, ఏదైతే స్ట్రక్ అయి ఉంటదో మొత్తం ఫ్లష్ అయిపోతది. అసలు జలనేతి చేస్తే ఎంత ఫ్రీ ఉంటదంటే, అంటే నార్మల్ మనం అందరం రెగ్యులర్‌గా బ్రీత్ తీసుకుంటాం కదా! మనకి అంత డిఫరెన్స్ తెలీదు. కానీ మనం సైనస్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి, అడినాయిడ్స్ ఉండే వాళ్ళకి అసలు 100% బ్రీత్ లేక ఇరిటేటెడ్‌గా ఉంటారు. చాలా చిరాగ్గా, కోపంగా, అలా చాలా పాపం ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. అలా జలనేతి చేసిన 5 నిమిషాల్లో వాళ్ళు ప్రాపర్ బ్రీత్ తీసుకొని ఎంత రిలాక్స్ అవుతారంటే అంత రిలాక్స్ అవుతారు. సో అలా జలనేతి తీసుకోవడం వల్ల మనకి ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. దానివల్ల ప్రాపర్ బ్రీత్ తీసుకుంటారు కాబట్టి లంగ్ కెపాసిటీ పెరిగి బ్లడ్ ప్యూరిఫైడ్‌గా ఉంటది కాబట్టి, అంటే మనం వదలాల్సిన గాలి, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల బాడీలో ఈ చిరాకు, కోపం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో జలనేతి వల్ల ఇవన్నీ, వదలాల్సిన గాలి ప్రాపర్‌గా వదిలేస్తాం, ప్రాపర్ బ్రీత్ తీసుకుంటాం కాబట్టి ఈ ఇరిటేషన్స్, కోపం, ఎస్పెషల్లీ బ్రీత్ బాగుంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి మనిషి చాలా హెల్తీగా ఉంటారు. కాబట్టి జలనేతి అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా సూత్రనేతి అంటారు. మనం ఎంత జలనేతి చేసినా కొంతమంది చాలా బ్లాక్ ఉండడం వల్ల ప్రాపర్‌గా వాటర్ ఇటు అటు రావు.
అప్పుడు సూత్రనేతిని ఒక ఖాదీ క్లాత్ ఉంటుంది కదా, ఆ ఖాదీ క్లాత్ థ్రెడ్స్ అన్నిటిని తీసుకొని ఒక నెయ్యిని ఇలా మంచిగా ఇలా చేసి ఎండకి ఎండబెడతాం అనమాట. ఒక థ్రెడ్స్ ఫామ్ అవుతుంది, దాన్ని సూత్రనేతి థ్రెడ్ అంటారు. ఆ సూత్రనేతి థ్రెడ్ని మనం ఇలా బెండ్ చేసి ఒకరి గైడెన్స్లో చేస్తారు. ఇది మనం ఓన్గా కూడా చేసుకోవచ్చు, ప్రాపర్ గైడెన్స్ ఉండి నేర్చుకున్న వాళ్ళు మాత్రమే. సో సూత్రనేతి మనం ముక్కులో ఇలా పెట్టి ఇలా నోట్లో నుంచి తీస్తాం అనమాట. ఇలా ఒక థ్రెడ్ ఇలా ఉంటుంది, నోస్లో వెళ్తుంది. సో ఇలా అంటాం అనమాట. వినడానికి చాలా ఇదిగా అనిపిస్తుంది, కానీ చేయించుకుంటే మాత్రం ఈ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఆస్తమా ఉండేవాళ్ళు, అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉండేవాళ్ళు అద్భుతంగా పనిచేస్తుందండి సూత్రనేతి. సింపుల్ వే, మనం చెప్తున్నప్పుడు ఇలా అనిపిస్తుంది, చేయించుకుంటే చాలా రిలీఫ్. చేయించుకున్న వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తుంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింటారు కాబట్టి అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా నార్మల్, నాట్ ఓన్లీ సైనస్ ప్రాబ్లమ్ ఉన్న అడినాయిడ్స్ వాళ్ళే కాదు, ఒక మంచి హెల్దీ పర్సన్ కూడా మంచిగా బ్రీత్ తీసుకోలేకపోతుంటారు ఈ మధ్యకాలంలో, గోరుకొండే వాళ్ళకు కూడా. సో ఈ సూత్రనేతి జలనేతి చేయించుకుంటే మాత్రం చాలా మంచి బ్రీత్ అందుతుంది. మా దగ్గరికి అట్లీస్ట్ పర్ డే ఒక 10 to 15 మెంబర్స్ జలనేతి సూత్రనేతికి వస్తుంటారు. నేను ప్రాపర్గా ఒక 2 or 3 సిట్టింగ్స్ చేసిన వెంటనే చాలా రిలీఫ్ ఉంటుందని వాళ్ళు నేర్చుకొని ఇంట్లో కూడా చేసుకుంటుంటారు. అలా జలనేతి సూత్రనేతి చేసుకుంటే మనం మెట్లు ఎక్కువ దిగుతున్నప్పుడు ఆయాసం రావడం కానీ, బ్రీత్ సరిగా తీసుకోకపోవడం వల్ల, నోస్ బ్లాక్ ఉండడం వల్ల ఇరిటేషన్స్, కోపాలు అండ్ హై బీపీ ఉండే వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. అలా జలనేతి సూత్రనేతి చేయించుకొని అండ్ ప్రతిరోజు ఏదో నాకు ఉడుమ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా తీసుకొని నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేసుకొని, దాంతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనము జలనేతి సూత్రనేతికి వెళ్ళడానికి ముందు ఫస్ట్ మనం ప్రిపేర్ ఏం చేయాలంటే, నోస్ బ్లాక్స్ క్లియర్ చేయడానికి 50 to 60% అద్భుతంగా పనిచేసేది ప్రాణాయామ. మనం ప్రతిరోజు ప్రాణాయామ పొద్దున్నే లేచి మంచి మ్యూజిక్ పెట్టుకొని మంచిగా నాడి శుద్ధి ప్రాణాయామం. ఫస్ట్ నాడి శుద్ధి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మళ్ళీ అనులోమ విలోమ, దీనిలో హోల్డ్ చేసి 10 seconds హోల్డ్ చేసి ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ చేయాలి. మళ్ళీ కపాలభాతి, కంటిన్యూగా బ్రీత్ అవుట్. భస్త్రిక ప్రాణాయామం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో ఇలాగ 4 రకాల ప్రాణాయామాస్ మన నోస్ బ్లాక్స్ని కంప్లీట్గా క్లియర్ చేసి, ఇక్కడ చూడండి చాలామందికి సైనస్ ప్రాబ్లం ఇలా ప్రెస్ చేస్తే చాలా గట్టిగా ఏదో అలాగ ఇరిటేటెడ్గా, అంటే కొద్దిగా మనకు ఎడిమా ఫామ్ అయినట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయండి. జలనేతి సూత్రనేతి ప్రాణాయామ అద్భుతంగా ఫ్యూచర్లో మళ్ళీ ఒక్కసారి పోతే సమస్య అస్సలు రాకుండా కూడా 100% కాపాడుతుంది. దాంతోపాటు ఆస్తమా కానీ, అడినాయిడ్స్, టాన్సిల్స్ కానీ, స్పెషల్లీ గురక ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఎవరైతే గురకతో ఇబ్బంది పడుతున్నారో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళకు న్యాచురోపతిలో బెస్ట్ థెరపీ ఏదైనా ఉందంటే అది జలనేతి సూత్రనేతి అద్భుతంగా పనిచేస్తుంది. వాటితో మనం రెగ్యులర్గా ప్రాణాయామ 10-15 నిమిషాలు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేసుకోవడము. అండ్ ఫుడ్లో కూడా కొంతమందికి ఎలర్జీ ఫామ్ అయ్యే ఫుడ్, కొంతమందికి మిల్క్ పడవు, కొంతమందికి పులుపులు పడవు, కొంతమందికి ఇలాంటివి మనం ఈ ప్రొసీజర్లో మనం జలనేతి సూత్రనేతి ఒక 2 to 3 సిట్టింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇవి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ, లోపల ఉన్న జిగురు కానీ ఆ చీమిడి లాంటి ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్గా ఎలిమినేట్ అయిపోతే వాళ్ళు 100% బ్రీత్ ప్రాపర్గా తీసుకుంటారు. కాబట్టి ఇరిటేషను, కోపము, చిరాకులు ఇవన్నీ రాకుండా వాళ్ళు ప్రాపర్గా బెడ్ ఎక్కిన వెంటనే మంచి గాఢమైన నిద్ర పడుతుంది వాళ్ళకి. అలా నిద్రపోతే ఎంత రిలాక్స్ అవుతారంటే మార్నింగ్ యాక్టివ్గా లెగుతారు. ఇప్పుడు ఎవరికైతే నోస్ బ్లాక్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాళ్ళు బెడ్ మీద ఎక్కిన తర్వాత పడుకుంటున్న 4-5 గంటలు కూడా చాలా ఇరిటేటెడ్గా పడుకుంటారనమాట. అలా ఏ ఇబ్బంది లేకుండా మంచి నిద్ర పడుతుంది. సో మంచి నిద్ర పడుతుంది. ఫుడ్లో కూడా మనం కొన్ని ఎలర్జీని ఫామ్ చేసే ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని, కొన్ని ఫ్రూట్స్ కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఉన్న కండిషన్ని బట్టి. ఇది జనరల్గా ఇలా చెప్పడానికి ఉన్నది. ఎందుకంటే కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ ఉంటుంది, కొంతమందికి ఎడినాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి స్పీనాయిడల్ సైనస్లు, ఎథమాయిడల్ సైనస్, డిఫరెంట్ కైండ్స్ బాడీస్కి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంటుంది, ఏది తింటే మంచిది కాదు, ఏది తినకపోతే మంచిది. అది అవాయిడ్ చేసుకుంటూ జలనేతి సూత్రనేతి చేసుకొని ప్రాణాయామం చేసుకుంటే మాత్రం అద్భుతంగా లంగ్ కెపాసిటీ పెరిగి దే ఆర్ వెరీ హెల్దీ, యాక్టివ్గా ఉంటారు. సో మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.